హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో జరిగిన బిల్డింగ్ ప్రమాదంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. కేవలం 40 నుండి 50 గజాల స్థలంలోనే నాలాను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా 7 అంతస్తుల భవనాలు నిర్మించి హాస్టళ్లు నడుపుతున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అంజయ్య నగర్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అనధికార కట్టడాలన్నింటినీ కూల్చివేస్తామని, ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఇలాంటి అక్రమ భవనాలను నిర్మించి విక్రయిస్తున్న షాజిద్ అనే వ్యక్తి వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించామని, కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన కట్టడాలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మరోవైపు కూలిపోయిన ఈ భవనంపై గతంలోనే ఫిర్యాదు అందడంతో సైబరాబాద్ మున్సిపల్ అధికారులు దీనిని సీజ్ చేశారని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి సృజన తెలిపారు. అయితే యజమాని 4 నెలల పాటు పనులు ఆపి మళ్లీ నిన్ననే అక్రమంగా పనులు ప్రారంభించడం వల్లే ఈ పెను విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. దాన్ని మెల్లిగా వాళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని బాక్స్ రైజ్ చేశారు. ఈ బిల్డింగ్ అన్ని కూడా చూస్తున్నాం. ఈ హాస్టల్స్ అన్ని కూడా ఇట్లా మషూరుగా హాస్టల్స్ రావడానికి ఎన్ని బిల్డింగ్స్ ఉండే అవకాశం సార్? ఎన్ని బిల్డింగ్స్ ఉండే అవకాశం సార్? మనకి అట్లాంటి లిస్ట్ మనకి కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే కనుక